హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్లోని ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆపరేటర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే డేటా మీద సమ్ టాస్క్ అనేది చెయ్యాలి అని అంటే ఈ ఆపరేటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ ఆపరేటర్స్ అనేవి అవి చేసే ఫంక్షనాలిటీని బట్టి కేటగిరీస్ అనేవి ఉన్నాయి. సో మనకి అవైలబుల్గా ఉన్న ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, టైప్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇవి మనకి మ్యాథ్స్లో బేసిక్గా ఉండే ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, అవి ప్రైమరీ ఆపరేటర్స్ అని చెప్తారు. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే కంపేర్ చేయడం, ఒకటి ఇంకో దానికన్నా ఎక్కువ, తక్కువ, ఈక్వల్ అని డేటాని ఒక దాన్ని ఇంకో దాంతో కంపేర్ చేయడానికి కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి బులియన్ డేటా మీద ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది కదా బులియన్ డేటా, వాటి మీద యూజ్ చేస్తారు. ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి కంపారిజన్ ఆపరేటర్స్తో కంబైన్ చేసి మ్యాక్సిమం యూజ్ చేస్తారు. ట్రూవా ఫాల్సా చెప్పడమే ఈ లాజికల్ ఆపరేటర్స్ చేసే పని. ఒక కండిషన్ రాస్తాం, అది ట్రూవా కాదా అని చెప్పేది. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఒక వాల్యూని ఇంకో దానికి ఇవ్వడం. నెక్స్ట్ టైప్ ఆపరేటర్స్. ఈ టైప్ ఆపరేటర్స్ అనేవి ఎందుకంటే ఒక వాల్యూ ఇచ్చి అది ఏ పర్టికులర్ డేటా టైప్కి సంబంధించిందా కాదా అని చెప్పడానికి మనకి యూజ్ అయ్యే ఆపరేటర్ ఈ టైప్ ఆపరేటర్స్. బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి ఏంటంటే ఇంతకుముందు చెప్పినవన్నీ ఆపరేటర్స్ నార్మల్గా మనకి డెసిమల్ డేటా మీద వర్క్ అవుద్ది. ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి సిపియూలో ఎలా జరుగుతుంది, ప్రాసెసింగ్ అనేది బైనరీ కింద కన్వర్ట్ అయ్యి జరుగుతుంది. అదే బైనరీ కింద కన్వర్ట్ అయ్యాక మనకి ఎలా ఆపరేషన్ జరుగుద్దో అదే మనం ప్రోగ్రామింగ్లో ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. టెర్నరీ ఆపరేటర్ అనేది ఇఫ్ ఎల్స్ ఉంటుంది కదా, దానికి షార్ట్ కట్ అనమాట. ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే సమ్ టాస్క్ చేయాలి, లేకపోతే ఇంకో టాస్క్ చేయాలి. ఇలా చెప్పడానికి ఈ టెర్నరీ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లిస్ట్ చూద్దాం. రెడ్ కలర్తో మెన్షన్ చేశాను కదా, అవి సింబల్స్, ఇవి ఆపరేటర్స్ అంటారు. ఈ బేసిక్ ఆపరేటర్స్ అందరికీ ఐడియా ఉంటుంది. జస్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రియల్ టైంలో ఎడిషన్ అనేది మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం, మన అకౌంట్లో సమ్ మనీ డిపాజిట్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, అంతకు ముందు ఉన్న అమౌంట్కి ఇప్పుడు వేసిన అమౌంట్ యాడ్ అవుతుంది. సో అక్కడ ఎడిషన్ అనేది జరుగుతుంది. షాపింగ్ సైట్స్కి వెళ్ళినట్టయితే మనం ఒక ప్రోడక్ట్ని మన కార్ట్లోకి యాడ్ చేసుకుంటాం. అదే ఒక ప్రోడక్ట్ని ఒక 10 ఐటమ్స్ కొనాలంటే మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాం కదా, అక్కడ ఏం జరుగుతుంది, మనం కొనే ఐటమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యాడ్ అవుతూ వెళ్తుంది. అదేవిధంగా సబ్ట్రాక్షన్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మన అకౌంట్లో నుంచి మనీ తీసుకుంటే విత్డ్రా చేస్తుంటే అప్పుడు మనకి ఏం జరుగుతుంది, మనం ఎంత అయితే తీసుకుంటున్నామో అంత అమౌంట్ మనకున్న యాక్చువల్ అమౌంట్లో నుంచి కట్ చేస్తారు, అంటే అక్కడ సబ్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ అనేది ఎలాగంటే ఒక పర్టికులర్ ఐటమ్ 10 కొన్నామంటే అప్పుడు ఏం చేయాలి, ఒక ఐటమ్ యొక్క అమౌంట్ ఎంత అయితే ఉంటుందో దాన్ని 10తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి ఒక ఐటమ్ వాల్యూ 100 రూపీస్ అంటే అలాంటి మనం 10 కొంటే మన కార్ట్లోకి 10 × 100 1000 రూపీస్ అలా క్యాలిక్యులేట్ అయ్యి వెళ్తుంది. జస్ట్ నేను ఒక ఎగ్జాంపులే చెప్తున్నా, ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు డివిజన్ అనేది సపోజ్ మనకి 10% డిస్కౌంట్ వచ్చింది అని అంటే ఒక ఐటమ్ మీద అక్కడ ఏం జరుగుతుంది, డివిజన్ జరుగుతుంది. 10% అంటే ఏంటి, 10/100 ఇంటూ యాక్చువల్ అమౌంట్. అక్కడ ఏం జరుగుతుంది, డివిజన్ అనేది జరుగుతుంది. ఈ మోడ్యులస్ ఆపరేటర్ అనేది జస్ట్ రిమైండర్ ఇస్తుంది. ఒక నెంబర్ని ఇంకో దాంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో దాన్ని ఇస్తుంది. ఇప్పుడు నెగేట్ ఏంటంటే నెగేట్ ఏం చేస్తుందంటే మనకి ఇచ్చిన నెంబర్ పాజిటివ్ అయితే నెగిటివ్ కింద, నెగిటివ్ అయితే పాజిటివ్ కింద కన్వర్ట్ చేసి ఇస్తుంది. ప్లస్ అనేది జనరల్గా మనకి ఏం తెలుసు, నెంబర్స్ మీద ఎడిషన్ చేయడానికి యూజ్ అవుతుందని తెలుసు. కానీ ఇక్కడ మనం జావా స్క్రిప్ట్లో ప్లస్ అనేది 2 విధాలుగా యూజ్ అవుతుంది. నెంబర్స్ని యాడ్ చేయొచ్చు, స్ట్రింగ్స్ని యాడ్ చేయొచ్చు. స్ట్రింగ్స్ని యాడ్ చేయడం అంటే నార్మల్ మ్యాథమెటికల్గా ఎడిషన్ చేయడం కాదు. స్ట్రింగ్స్ మీద మనం ప్లస్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే కంకాటినేషన్, అంటే ఒక దాని పక్కన ఇంకోటి యాడ్ చేసి రావడం. ఏ వాల్యూ బి వాల్యూ ఎడిషన్ చేసి రాయాలి అని అనుకుంటున్నాం. సో డాక్యుమెంట్ డాట్ రైట్, వెబ్ పేజ్లో రాయాలి అని అనుకుంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అని యూజ్ చేయాలి. అదే మనం కన్సోల్లో రాయాలి అని అనుకుంటే కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి యూజ్ చేయాలి. రెండిట్లోనూ ఇప్పుడు రాస్తున్నాం. అవుట్పుట్ చూద్దాం.
ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో అదే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ ప్లేస్లో ఒక స్ట్రింగ్ ఇస్తున్నా జావా అని, బి ప్లేస్లో స్క్రిప్ట్ అని ఇస్తున్నా. ఇప్పుడు నాకు జావా స్క్రిప్ట్ అని కంబైన్డ్గా స్ట్రింగ్ వర్డ్ రావాలి అని అంటే ఏం చేయాలి, ఆ రెండింటిని కలిపి రాయాలి. ఆ రెండింటిని కలపడానికి మనకి ఈ జావా స్క్రిప్ట్లో స్ట్రింగ్స్ మీద కూడా కంకాటినేషన్ అంటే ఏంటంటే ఒకదాని తర్వాత ఇంకోటి రాయడమే కలిపి. ఇంతకు ముందు ఏ ప్లస్ బి చేస్తే అది నెంబర్స్ మీద కాబట్టి నార్మల్ ఎడిషన్ జరిగింది. ఇక్కడ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏలోను బిలోను కంకాటినేషన్ అనేది జరుగుతుంది. జావా స్క్రిప్ట్ అని కంబైన్డ్గా వచ్చింది. సో అదే ఇప్పుడు నేను ఏ ప్లేస్లో సమ్ నెంబర్ ఇస్తున్నా, బి ప్లేస్లో స్క్రిప్ట్ అని ఇచ్చా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ప్లస్ అనేది ఏంటి, బైనరీ ఆపరేటర్. అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆపరేటర్ రెండు వాల్యూస్ని తీసుకుని ఆపరేషన్ చేస్తే దాన్ని బైనరీ ఆపరేటర్స్ అంటారు. ఇక్కడ మనకి ప్లస్ అంటే ఏంటి, ఎడిషన్ చేయాలి. ఒక దాన్ని ఇంకో దాంతో యాడ్ చేయాలంటే మనకు కావాల్సింది రెండు వాల్యూస్ కదా. ఇలా ఈ బైనరీ ఆపరేటర్స్లో మనకి రెండు వాల్యూస్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది ఆపరేటర్. ఈ ప్లస్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే దానికి పాస్ చేసిన రెండు వాల్యూస్ నెంబర్స్ అయితేనే నార్మల్ మ్యాథమెటికల్ ఎడిషన్ జరుగుతుంది. అలా కాకుండా ఒకటి స్ట్రింగ్ ఒకటి నెంబర్ ఇచ్చామంటే అది ఏం చేస్తుందంటే ఈ నెంబర్ని కూడా స్ట్రింగ్ కింద ట్రీట్ చేసి ఆ రెండింటిని కలిపి రాస్తుంది అనమాట. ఒకదాని పక్కన ఇంకొకటి పెట్టి రాస్తుంది. సో అందుకే మనకి ఇక్కడ 6 స్క్రిప్ట్ అని వచ్చింది. సి ఈజ్ ఈక్వల్ టు 7 అని రాస్తున్నా. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ప్లస్ సి ప్లస్ బి. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, 13 వచ్చి తర్వాత స్క్రిప్ట్ అని వచ్చింది. ప్లస్ అనేది ఇక్కడ మనం ఎన్నిసార్లు యూజ్ చేసాం, 2 సార్లు యూజ్ చేసాం. ఈ ఒకే ఎక్స్ప్రెషన్లో ఈ ఆపరేషనే కాకుండా వేరే ఆపరేషన్ ఏదైనా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు కూడా మనకి ఏది ఫస్ట్ చేయాలో తెలియదు. సో అది చెప్పేది ప్రెసిడెన్స్. అదేవిధంగా ఒకే ఆపరేషన్ మోర్ దెన్ వన్స్ ఉంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఏది ముందు చేయాలో చెప్పేది అసోసియేటివిటీ. ఇక్కడ మనకి 2 ప్లస్లే ఉన్నాయి. సో ఇలా వచ్చినప్పుడు ఒకే ఆపరేషన్ మల్టిపుల్ టైమ్స్ వస్తే అసోసియేటివిటీ రూల్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే ఈ ఆపరేటర్కి అసోసియేటివిటీ రూల్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తుందనమాట. అంటే ఈ ఆపరేటర్ ఫస్ట్ లెఫ్ట్ టైం ఎక్కడ వచ్చిందో అక్కడ పెర్ఫామ్ చేస్తుంది, తర్వాత రైట్ సైడ్కి అలా మూవ్ అవుతూ ఆ ఆపరేటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ యాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినట్టయితే ఇక్కడ ప్లస్ ఉంది. ఇప్పుడు మనకి ఈ ప్లస్కి రెండు వాల్యూస్ ఏమి ఇచ్చాము, నెంబర్స్. సో ఇక్కడ మనకు రెండు నెంబర్సే కాబట్టి నార్మల్ ఎడిషన్ జరుగుతుంది. సో ఈ రెండిటి యొక్క రిజల్ట్ 13 వస్తుంది. అప్పుడు 13 ప్లస్ స్క్రిప్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్లస్కే రెండు ఇన్పుట్స్ ఏమవుతున్నాయి, ఒకటి స్ట్రింగ్ ఒకటి నెంబర్ అవుతుంది. ఈ ప్లస్ ఆపరేటర్ అనేది రెండు వాల్యూస్ నెంబర్స్ అయితేనే నార్మల్ ఎడిషన్ జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అవి నార్మలే, అందరికీ తెలిసినవే. అందుకే నేను ఏం చెప్పట్లేదు వాటి గురించి. జస్ట్ ప్లస్ బదులు ఆ సింబల్ పెట్టడమే. అక్కడ ఇంకో 2 ఆపరేటర్స్ ఉంటాయి, అవి మెన్షన్ చేయడం మర్చిపోయాను. యూనరీ ఆపరేటర్స్ అనేవి 2 ఉన్నాయి. అవి ఏంటంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అని 2 ఆపరేటర్స్ ఉంటే ఇవి యూనరీ ఆపరేటర్స్ అని చెప్పాను. యూనరీ అంటే ఏంటి, ఓన్లీ ఒక్క వాల్యూనే దానికి ఇన్పుట్ కింద ఇవ్వాలి. ఇంతకుముందు బైనరీ అని చెప్పా, బైనరీకి ఏమి ఇవ్వాలి, రెండు వాల్యూస్ ఇన్పుట్ కింద ఇవ్వాలి. ఈ యూనరీ ఆపరేటర్కి ఒక్క వాల్యూ ఇన్పుట్ కింద ఇస్తే సరిపోతుంది. ఈ console.logలోను document.writeలోను ఏ ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్ రాసా. ఏ ప్లస్ ప్లస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏకి ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేయమని షార్ట్ కట్లో చెప్పేదే ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్. డిక్రిమెంట్ ఆపరేటర్ ఏం చెప్తుందంటే ఏలో నుంచి ఒక వాల్యూ తీయమని. సో నేను డాక్యుమెంట్లోనే ఏ మైనస్ మైనస్ కూడా రాస్తున్నా. .write అని చెప్పి బ్రేక్ వాడుతున్నా. బ్రేక్ అనేది ఏంటి, ఒక స్ట్రింగ్ లాగా మనం HTMLకి పాస్ చేయాలి. సో స్ట్రింగ్ ఫామ్లో పెట్టాలి. అప్పుడు మనకి ఆ రెండింటికి మధ్య లైన్ బ్రేక్ అనేది వస్తుంది. బ్రేక్ ట్యాగ్ వస్తే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలని చెప్పి బ్రౌజర్కి అర్థమవుతుంది కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఏ వాల్యూ ఇనీషియల్గా ఎంత ఉంది, 6 ఉంది. ఏ ప్లస్ ప్లస్ అని రాశాను. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏ మైనస్ మైనస్ అని రాశాను. ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేస్తున్నా. సో ఏ ప్లస్ ప్లస్ అని రాస్తే ఏమైంది, ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి, కానీ అక్కడ మనకి ఎందుకు ఇంక్రిమెంట్ అవ్వట్లేదు అని అంటే ఏ ప్లస్ ప్లస్ రాస్తే మనకి ఏ వాల్యూ 6 చూపించింది, కానీ తర్వాత నేను ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నా అప్పుడు నాకు ఏం చూపించింది, 7 చూపించింది. అంటే ఏంటంటే మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో రెండు, వాటిలో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అని 2 ఉన్నాయి. పోస్ట్ ఇంక్రిమెంట్కి ఎగ్జాంపుల్ ఎలాగంటే ఏ ప్లస్ ప్లస్, ప్రీ ఇంక్రిమెంట్కి ఎగ్జాంపుల్ ఎలా అంటే ప్లస్ ప్లస్ ఏ. అదే మైనస్లో కూడా 2 ఉన్నాయి.
పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. మనం ప్లస్కి ఒక వాల్యూనే పాస్ చేయాలి ఇన్పుట్ కింద. ఆ ఇన్పుట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇస్తే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఆ ఇన్పుట్ అనేది రైట్ సైడ్ ఇస్తే దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఈ సింబల్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఈ సింబల్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ దీని మీనింగ్ ఏంటంటే ఏ వాల్యూ +1 చేసి దీనికి అసైన్ చేయమని. కానీ ఇది ఎప్పుడు అసైన్ చేయమని అంటే document.writeలో ఇది రాస్తున్నాం. ఇక్కడ మనకు ఆపరేషన్ ఏంటి, ఏని ప్రింట్ చేయాలి. సో ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ ఏం చేస్తుందంటే ఏ వాల్యూ ప్రింట్ అయిపోయాక అప్పుడు +1తో యాడ్ చేసి అప్పుడు ఏని మోడిఫై చేస్తుంది. కానీ అదే ప్రీ ఇంక్రిమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ ఆపరేషన్ అనేది అయిపోయాకే ప్రింట్ ఆపరేషన్ అనేది జరుగుతుందనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడే ఈ ప్లేస్లోనే ++ ఏ రాస్తే ముందే ఇంక్రిమెంట్ అయిపోయి అప్పుడు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది 7 అనేది ముందే వచ్చేసింది. ఎందుకంటే ఈ ప్రీ ఇంక్రిమెంట్ అనేది ఏం చేస్తుందంటే ముందు ఆ ఇంక్రిమెంట్ అయిన తర్వాత అప్పుడు ప్రింట్ చేస్తుంది. అదే పోస్ట్ అనేది ఏం చేస్తుంది ఫస్ట్ ప్రింట్ చేసేసిన తర్వాత అప్పుడు ఇంక్రిమెంట్ చేసి 1 మళ్ళీ ఏలో స్టోర్ చేస్తుంది. సో ఇది ఇంక్రిమెంట్. అదేవిధంగా డిక్రిమెంట్ కూడా ఉంటుంది. ఇంక్రిమెంట్ అయితే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేయమని, డిక్రిమెంట్ అయితే ఒక వాల్యూ డిక్రిమెంట్ చేయమని. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏని ప్రింట్ చేస్తే ఇక్కడ మనం పోస్ట్ డిక్రిమెంట్ రాస్తాం. అంటే ఏంటి, ఏ వాల్యూ ప్రింట్ అయిపోయాక అప్పుడు ఏని డిక్రిమెంట్ చేయాలి. మళ్ళీ కింద లైన్లో మనం ఏని ప్రింట్ చేస్తున్నాం అప్పుడు డిక్రిమెంట్ అయిన వాల్యూ ఉంది. ప్రీ డిక్రిమెంట్ ముందే డిక్రిమెంట్ చేసి అప్పుడు దాన్ని ప్రింట్ చేయాలని. ఇప్పుడు ఏమైంది, ముందే డిక్రిమెంట్ అయింది. సో ఇవి ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఇవి కూడా బేసిక్ ఆపరేటర్సే. నెక్స్ట్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్. మనకి జనరల్గా కంపారిజన్ అంటే ఏంటి, ఒకటి తక్కువ ఎక్కువ లేకపోతే ఆ రెండు ఈక్వల్ అని చెప్పేదే ఈ కంపారిజన్ ఆపరేటర్స్. మనకి అవైలబుల్గా ఉన్నవి ఈ 6 అనమాట. == సింబల్ యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ రెండు ఈక్వలా కాదా అని చెక్ చేయడం. అదే ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే మనకి కంపేర్ చేసి ఒకవేళ ఆ కంపారిజన్ అనేది ఇక్కడ మనకి ఇచ్చిన సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్కి తగ్గట్టుగా మనకు వాల్యూస్ అనేవి ఉంటే అప్పుడు మనకి ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ అని ఇస్తుంది. కంపారిజన్ ఆపరేటర్ అనేది ఎప్పుడు ట్రూని కానీ ఫాల్స్ని కానీ రిటర్న్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో == B అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏని బీని ఈక్వల్లా కాదా అని చెక్ చేస్తున్నాం. సో ఒకవేళ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఏం చేస్తుంది, ట్రూ అని రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఏలో 5 ఉంది, బీలో 6 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఈ రెండు ఈక్వల్లా కాదా, కాదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఏలోని బీలోని 5 ఉంటే అప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది. == B ఏం చెప్తుందంటే ఏ వాల్యూ బి వాల్యూ రెండు ఈక్వల్ అయితే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. == B అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ రెండు ఈక్వల్ కాకపోతే అప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ రెండు ఈక్వల్ అవుతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ A B ఏ వాల్యూ బి కన్నా పెద్దగా ఉంటే అప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. > అంటే గ్రేటర్ దెన్ అయినా అయి ఉండొచ్చు, ఏ వాల్యూ బి కన్నా లేకపోతే ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు 5 తీసుకుంటే ఈ కేసులో ట్రూ వస్తుంది. ఈ గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేస్తే 5 ఇస్తే ఫాల్స్, ఎందుకంటే 5 అనేది 5 కన్నా పెద్దది కాదుగా. సో అదేవిధంగా లెస్ దెన్. సో లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కన్నా తక్కువ అయితే ట్రూని లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు 2 వాల్యూస్ తీసుకుని ఎగ్జాంపుల్స్ చూద్దాం. document.write A B అని ఇచ్చాం. ఇది కంపారిజన్ ఆపరేటర్. కంపేర్ చేసి ఈ ఆపరేషన్కి తగ్గట్టుగా వాల్యూస్ ఉంటే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. సో A B అంటే ఏ వాల్యూ బి వాల్యూ చెక్ చేస్తుంది, రెండు ఈక్వల్ అయితే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. సో నేను ఏ కాకుండా సి ఇస్తున్నా. సో అప్పుడు మనకి ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే 5 ≠ 6 కాబట్టి. ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వలా కాదా చెక్ చేస్తున్నాం. సేమ్ అదే స్ట్రింగ్ ఫామ్లో రాస్తున్నా. సో ఏలో ఉన్న వాల్యూ ఎంతో ప్రింట్ చేసి దాని తర్వాత ఆ ఆపరేషన్ ఈక్వల్ ఆపరేషన్ ఉంటుంది కదా దాన్ని రాసి తర్వాత కంకాటినేట్ చేసి తర్వాత బి వాల్యూ. ఎందుకు ఇలా రాసాను అని అంటే ఇక్కడ మనకి ఆ నెంబర్స్ ఆ ఆపరేటర్ రెండు కలిపి రావడం కోసం నేను అలా రాశాను. సేమ్ ఇవే
అంటే ఇంకో ఆపరేటర్ యూజ్ చేసి రాస్తున్నా. సో ఈక్వల్ టు కాకుండా నాట్ ఈక్వల్ టు పెడుతున్నా. ఇక్కడ బి కాకుండా సి పెడుతున్నా. తర్వాత లెస్ దెన్, ఇప్పుడు గ్రేటర్ దెన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకో వేరియబుల్ డి తీసుకుండి స్ట్రింగ్ 6ని పెడుతున్నా. నెంబరే కానీ మనం స్ట్రింగ్ ఫామ్లో పెట్టాం. ఇంకొక స్టేట్మెంట్లో బీని డీని చెక్ చేస్తున్నా, బీని డీని ఈక్వల్లా కాదా అని. ఈక్వల్లా కాదా చెక్ చేస్తుంది. ఈక్వల్ అయితే ట్రూ ఇస్తుంది, నాట్ ఈక్వల్లా కాదా చూస్తుంది. ఒకవేళ నాట్ ఈక్వల్ అయితే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. 6 లెస్ దెన్ 7 అంటే 6 అనేది 7 కన్నా చిన్నదే కదా, సో ఇక్కడ ట్రూ ఇస్తుంది. 6 గ్రేటర్ దెన్ 7, 6 అనేది 7 కన్నా పెద్దది కాదు కాబట్టి ఫాల్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్లో మనం ఒకటి నెంబర్ యూజ్ చేస్తాం, ఇంకొకటి స్ట్రింగ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ బీని డీని యూజ్ చేస్తాం. బి అనేది నెంబరు, డి అనేది స్ట్రింగ్. జావా స్క్రిప్ట్లో డబల్ ఈక్వల్ టు అనేది ఎలా ఉందో అదే విధంగా ట్రిపుల్ ఈక్వల్ టు అనే ఒక ఆపరేటర్ ఉంది. అంటే స్ట్రిక్ట్ ఈక్వల్ ఆపరేటర్ అంటారు దీన్ని. ఈ రెండిటికి పాస్ చేసిన నెంబర్స్, ఒకవేళ నెంబర్స్ అయితే స్ట్రింగ్స్ అయితే వాటి వాల్యూస్ అది ఏ టైప్ అయినా పర్వాలేదు, అందులో ఉన్న వాల్యూ ఈక్వల్ అయితే ఇక్కడ ట్రూ అని ఇస్తుంది. కానీ ఇదేం చేస్తుందంటే దీనికి పాస్ చేసిన రెండు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి టైపు ఈక్వల్ అవ్వాలి, వాటి వాల్యూ ఈక్వల్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఇది ట్రూ ఇస్తుంది. ఇక్కడ మనకి బిలో 6 ఉంది, డిలో 6 ఉంది. కానీ బిలో ఉన్నది నెంబర్ టైప్ 6, కానీ డిలో ఉన్నది స్ట్రింగ్ టైప్ 6. సో ఈ డబల్ ఈక్వల్ ఏం చేస్తుంది, అది ఏ టైప్ అయినా పర్వాలేదు, కానీ ఆ నెంబరు ఈ నెంబరు ఈక్వలే కాబట్టి ట్రూ ఇచ్చింది. ఈ అని ఇంకొక నెంబర్ తీసుకుంటున్నా, దాంట్లో 6 ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఈలోను బిలోను రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి, రెండు సేమ్ టైప్ ఉన్నాయి, అందుకు ఇక్కడ మనకి ట్రూ అనేది వచ్చింది. సో ఈ ట్రిపుల్ ఈక్వల్ సింబల్ అయితే ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్లీ ఈక్వల్ ఆపరేటర్ అంటారు. మన అకౌంట్లో నుంచి మనీ విత్డ్రా చేస్తుంటే మనకు ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది, మనం అడిగిన అమౌంట్ మన అకౌంట్లో ఉన్న అమౌంట్ కన్నా తక్కువ కాదో చేస్తుంది. ఒకవేళ అది ట్రూ అయితే అప్పుడు మనకి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు నా అకౌంట్లో ఉన్న వాల్యూ టోటల్ అనే ఒక వేరియబుల్లో ఉందనుకోండి. ఈ టోటల్ అనే వేరియబుల్లో సపోజ్ 67,000 ఉన్నాయి. సెండ్ అనే ఇంకో వేరియబుల్లో ఎంత అమౌంట్ పంపుతున్నానో ఇస్తున్నా. ఈ టోటల్ అనేది ఎప్పుడు మనం పంపుతున్న వాల్యూ కన్నా గ్రేటర్ అవుతేనే మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. సో ఇలా మనకి ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. కంపారిజన్ ఆపరేటర్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న నాట్ ఈక్వల్ టు అనేది ఏంటంటే రెండు ఈక్వల్ అవుతే ఇది ఫాల్స్, ఈ రెండు ఈక్వల్ కాకపోతే అప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది. డివిజన్ చేసేటప్పుడు డినామినేటర్లో 0 వాల్యూ ఉంటే మనకి డివిజన్ అనేది పాసిబుల్ కాదు కదా. సో ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ 0యో కాదో చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఎక్స్ అనేది 0 కాకపోతేనే అప్పుడు డివిజన్ ఆపరేషన్ అనేది చేయగలం, y/x. ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ 0 అయితే మనకి ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. సో మనకి డివిజన్ అనేది అక్కడ పాసిబుల్ కాదు. ఎక్స్ వాల్యూ 0 కానప్పుడు మనకి ఇక్కడ ట్రూ వస్తుంది, అప్పుడు మాత్రమే ఈ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం. లేకపోతే ఏం చేస్తున్నాం, ఒక రిజల్ట్ అనే వేరియబుల్ నాట్ డిఫైన్డ్ అని ఎలా ప్రింట్ చేసుకోవచ్చు. లాజికల్ ఆపరేటర్స్ ఇవి కూడా మనకి ట్రూని కానీ ఫాల్స్ని కానీ రిటర్న్ చేస్తాయి. ఇక్కడ కండిషన్స్ ఏమీ చెక్ చేయవు, వీటికి సమ్ ట్రూత్ టేబుల్స్ అనేవి ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇచ్చామో అది ట్రూ అయి ఉండాలి, రైట్ సైడ్ ఏదైతే ఇచ్చామో అది ట్రూ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ఆపరేటర్ అనేది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇది మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చాం కదా, ఇది ట్రూ ఫాల్స్ మనకి ఎలా తెలిసింది అని అంటే ఎంప్టీ స్ట్రింగ్ కానీ 0 కానీ అవుతే ఫాల్స్, రిమైనింగ్ అన్ని ట్రూయే. ఇవి కాకుండా రిమైనింగ్ ఏ నెంబర్స్ ఉన్నా ఏ స్ట్రింగ్ ఉన్నా ట్రూ కిందే
రిటర్న్ చేస్తుంది. ఏ ప్లేస్లో 5 పెట్టాము, బి ప్లేస్లో 6 పెట్టాము అంటే ఆ సింబల్ 2 సార్లు యూజ్ చేస్తే దాన్ని లాజికల్ అండ్ అంటారు. సో ఇది ట్రూ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది అంటే దీనికి పాస్ చేసిన 2 ఇన్పుట్స్ 2 ట్రూ అయితేనే అప్పుడు ట్రూ అనికి ఇస్తుంది. ఇక్కడ మనకి 2 ట్రూ అవ్వాలి. ఈ ఏ ప్లేస్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు, పెద్ద ఎక్స్ప్రెషన్ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ నెంబరే ఇచ్చాను. ఏ అనే ప్లేస్లో 5 ఉంది. 5 అనేది ట్రూయే కదా, అంటే అది నాన్ జీరో కదా, ట్రూ. ఇక్కడ 6 కూడా నాన్ జీరోయే కదా, ట్రూ. సో ట్రూ అండ్ ట్రూ, ఈ అండ్ ఆపరేటర్ ఈ 2 ట్రూ అయితేనే అప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. ఈ ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనం పాస్ చేసిన రెండిట్లో ఏ ఒక్క వాల్యూ ట్రూ ఉన్నా ట్రూని రిటర్న్ చేస్తుంది. ఏదో ఒకటి ట్రూ అయితే చాలు. ఇక్కడ 5 0 ఇచ్చాను. సో 0 అంటే ఏంటి, ఫాల్స్. 5 అంటే ఏంటి, నాన్ జీరో నెంబర్ కాబట్టి ట్రూ. ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ సింబల్ ఏం చేస్తుందంటే ఇక్కడ పాస్ చేసిన రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే చాలు, ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ నాట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనం ట్రూని ఇస్తే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ని ఇస్తే ట్రూని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏ ప్లేస్లో బి ప్లేస్లో మనం ఎంత ఎక్స్ప్రెషన్ అయినా రాసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను. ఇక్కడ మనం కండిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏ లెస్ దెన్ బి అండ్ బి లెస్ దెన్ సి అని రాస్తున్నాం. అంటే ఈ 2 కేసులు ట్రూ అయినాయి అంటే దాని మీనింగ్ ఏంటి, ఏ వాల్యూ బి కన్నా చిన్నది, సో బి వాల్యూ సి కన్నా చిన్నది. దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, ఏ లెస్ దెన్ సి అని రాసుకోవచ్చు కదా. అంటే ఏంటంటే ఏ వాల్యూ అనేది బి కన్నా తక్కువ, సో బి వాల్యూ అనేది సి కన్నా తక్కువ. ఈ 2 ట్రూ అయినాయి అంటే దాని మీనింగ్ ఏంటి, దాని కన్క్లూజన్ మనం ఏం రాసుకోవచ్చు, 4 అనేది 5 కన్నా చిన్నదే ట్రూ అయింది, ఇక్కడ 5 అనేది 7 కన్నా చిన్నది అనేది ట్రూ అయింది. దాని మీనింగ్ ఏంటి, మనం దీని నుంచి 4 లెస్ దెన్ 7 అని రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు. 3 అని ఉంది ఇక్కడ, 4 లెస్ దెన్ 5 అనేది ఒకటి పాస్ చేస్తాం, ఈ అండకే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 5 లెస్ దెన్ 3 అనేది ఒకటి పాస్ చేస్తాం. 4 లెస్ దెన్ 5 అనేది కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తుంది. ఇది ఎప్పుడు ట్రూని ఇస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ కన్నా తక్కువ అయితే ట్రూ ఇస్తుంది. సో ఇది ట్రూ అయింది. 5 లెస్ దెన్ 3 అనేది ఫాల్స్, ఎందుకంటే 5 అనేది 3 కన్నా చిన్నది కాదు కాబట్టి ఇది ఫాల్స్ అయింది. అంటే ఇప్పుడు మనం 4 లెస్ దెన్ 3 అని రాసుకోగలమా, రాసుకోలేము. ఎందుకు, ఈ 2 ట్రూ అయితేనే ఈ కేస్ అనేది వర్క్ అవుతుంది. అలా మనకి రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది. మోర్ దెన్ 1 కండిషన్ అనేది ట్రూ ఆ ఫాల్సా అని చెక్ చేయడానికి రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఇక్కడ నేను బి వాల్యూ ట్రూ అని తీసుకుంటున్నా డైరెక్ట్గా, డి వాల్యూలో జావా అని తీసుకున్నా. ఏ అండ్ ఇస్తున్నా. అండ్ అంటే ఏంటి, ఈ లాజికల్ అండ్ ఇది మనకి ట్రూని కానీ ఫాల్స్ని కానీ ఇస్తుంది. ఈ ట్రూ ఫాల్స్ ఎలా చెప్తుందంటే దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నది ట్రూ అవ్వాలి, రైట్ సైడ్ ట్రూ ఉండాలి. అంటే ఇచ్చిన వాల్యూ లేకపోతే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ట్రూ అయితేనే అప్పుడు ఈ ఆపరేటర్ అనేది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం దీనికి ఏ వాల్యూ వస్తుంది. ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. అది ఇప్పుడు నేను ఫాల్స్ తీసుకుంటున్నా. సో ఏదో ఒక వాల్యూ ఫాల్స్ అవుతే అప్పుడు మనకి ఈ ఆపరేషన్ అనేది ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. 2 ట్రూ అయితేనే అప్పుడు మనకి ట్రూ ఇస్తుంది. సో ఇక్కడ నేను దీనికి లెఫ్ట్ సైడ్ ఒక కండిషన్ ఇచ్చాను. సో నెక్స్ట్ 5 లెస్ దెన్ 3 అని ఇచ్చాను. సో దీనికి పాస్ చేసి జస్ట్ నార్మల్ నెంబర్స్ కాదు, ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి, దాంట్లో కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. 5 లెస్ దెన్ 7 కాబట్టి ఇక్కడ ట్రూ వస్తుంది. కానీ దీనికి రైట్ సైడ్ ఏముంది, 5 లెస్ దెన్ 3 ఉంది, ఇది ఫాల్స్. కాబట్టి దీనికి పాస్ చేసిన ఇన్పుట్స్లో ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంది, అప్పుడు మనకి ఏం వస్తుంది, ఫాల్సే రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ 1 ఇస్తున్నా, అప్పుడు మనకి ఏమవుతుంది, దీనికి పాస్ చేసిన 2 ట్రూ అయినాయి, అప్పుడు మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇది అండ్, లాజికల్ అండ్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఆర్, లాజికల్ ఆర్. ఇదేం చేస్తుంది, దీనికి పాస్ చేసిన దాంట్లో ఏదో ఒకటి ట్రూ అయినా చాలు. 7 లెస్ దెన్ 3 ఒక కండిషన్ ఇచ్చాను, 5 లెస్ దెన్ 7 అని ఇచ్చాను. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఈ ఆర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న కండిషన్ ట్రూ, ఎందుకంటే 5 అనేది 7 కన్నా తక్కువే కాబట్టి అది ట్రూ వస్తుంది. నెక్స్ట్ 7 అనేది 3 కన్నా తక్కువ కదా, అది తక్కువ కాదు కాబట్టి ఇది ఫాల్స్ని ఇస్తుంది, ఇది ట్రూని ఇస్తుంది. కానీ మనకి ఇక్కడ ఈ ఆర్లో ఏ ఒక్కటి ట్రూ అయినా చాలు, ట్రూ వచ్చేస్తుంది. అదే 2 ఫాల్స్ అయితే ఖచ్చితంగా ఫాల్సే. ఇక్కడ నేను 15 లెస్ దెన్ 7 అని ఇచ్చాను, అప్పుడు మనకి ఏమొస్తుంది,
ఫాల్స్ వస్తుంది. ఎందుకు? ఆ రెండిట్లో ఒక్కటి కూడా ట్రూ అవ్వలేదు కాబట్టి ఫాల్స్. ఇప్పుడు నాట్ అనే ఇంకోటి ఉంది కదా, లాజికల్ నాట్. సో ఇదేం చేస్తుంది, మనకి పాస్ చేసిన ఇన్పుట్ ఏదైతే ఉందో అది ట్రూ అయితే ఫాల్స్ని అయితే ట్రూని ఇస్తుంది. సో ఇక్కడ నేను జస్ట్ డైరెక్ట్గా ట్రూ అని ఇస్తే జస్ట్ ట్రూ కాబట్టి ఫాల్స్ అని ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఫాల్స్ అని ఇస్తే అప్పుడు ఏం చేస్తుంది, ఫాల్స్కి ఆపోజిట్ ట్రూ, ట్రూకి ఆపోజిట్ ఫాల్స్ ఇలా ఇస్తుంది. ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను 5 <7 అని ఇచ్చా. యాక్చువల్గా 5 ఏంటి, 7 కదా, ట్రూ కదా, కానీ అక్కడ మనం నాట్ అప్లై చేసాం కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయిగా, వాటిని ఎక్కడ యూస్ చేస్తారంటే, జనరల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఏదైనా సైన్ అప్ ఫామ్ ఉంటుంది కదా, దాంట్లో మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేసేటప్పుడు ఫామ్లో మనకి ఏమైనా కండిషన్స్ చెక్ అవ్వాలంటే అక్కడ యాక్చువల్ పాస్వర్డ్ని నేను పీడబ్ల్యూడి అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్ని సిడబ్ల్యూడి అని అంటున్నా. సో ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ అవ్వడం ఒక కండిషన్. దాంతోపాటు మనకి ఇంకో కండిషన్ ఏంటంటే, నేను పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి కదా. సో దాన్ని చెక్ చేయాలి. దాన్ని చెక్ చేయాలంటే ఇప్పుడు నేను దానికి ఒక కండిషన్ రాయాలి. ఈ రెండు ట్రూ అవుతేనే అప్పుడు మనకి వ్యాలిడ్, లేకపోతే వ్యాలిడ్ కాదు. సపోజ్ నేను లెంత్ ఆఫ్ పాస్వర్డ్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేసి చెక్ చేస్తున్నా. ఆ పాస్వర్డ్ లెంత్ గ్రేటర్ దెన్ 8 అవ్వాలి. సో ఇలా అయినప్పుడు మాత్రమే మనకి ఏం చేయాలి, నెక్స్ట్ సబ్మిట్ అయ్యాక సైన్ అప్ సక్సెస్ఫుల్ అని ఇంకో పేజ్కి కానీ తీసుకెళ్ళాలి. ఈ అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఇక్కడ దీనికి పాస్ చేసిన లెఫ్ట్, దీనికి పాస్ చేసిన రైట్ రెండు ట్రూ అవుతేనే ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇది ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, లేకపోతే ఈ పాస్వర్డ్స్ రెండు ఈక్వల్గా ఇవ్వలేదైనా, లేకపోతే దాని లెంత్ అనేది 8 క్యారెక్టర్స్ కన్నా తక్కువైనా. సో యాక్చువల్గా ఇక్కడ టైపింగ్ మిస్టేక్. ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ కాదు, ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నవి. ఇవి ఏంటంటే జస్ట్ నార్మల్గా ఈక్వల్, దీనికి రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని లెఫ్ట్ సైడ్కి అసైన్ చేయమని. సో ఇక్కడ నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, దాంట్లో 5 ఇస్తున్నా. దాని మీనింగ్ ఏంటి, 5 అనే వాల్యూని ఏకి అసైన్ చేయమని. లేకపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు 6+7 అని రాస్తున్నా. దీని మీనింగ్ ఏంటి, ఏ 6+7ని కంప్యూట్ చేసి వచ్చిన దాన్ని ఏలోకి అసైన్ చేయమని. జస్ట్ ఒక దాని రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి పాస్ చేయడమే ఈ అసైన్మెంట్. సో ఇలా అసైన్మెంట్స్లో షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే ఏని బిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఏకి ఇవ్వమని. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తే ఎంతైతే వస్తుందో దానికి షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి. ఏని బిని యాడ్ చేసి వచ్చిన దాన్ని మళ్ళీ ఏలో స్టోర్ చేయమని. ఏలో ఎంత ఉంది, 5 ఉంది. బిలో ఎంత ఉంది, 6 ఉంది. సో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే ఏకి 11 అనేది వస్తుంది. అప్పుడు ఏ వాల్యూస్ 11 వస్తుంది. సో ఇవన్నీ షార్ట్ హ్యాండ్ నోటేషన్సే. సో ఇక్కడ నేను దాని ఆపరేటర్స్ ఇక్కడ మెన్షన్ చేశాను ఫస్ట్ కాలంలో. తర్వాత కాలంలో దాంతో ఎగ్జాంపుల్ చూపించాను. దీని మీనింగ్ ఏంటో ఇక్కడ రాశాను. ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఈ లాస్ట్ కాలంలో ఏదైతే జరుగుతుందో అది ఈ సింబల్ను యూజ్ చేసినా సేమ్ జరుగుతుంది అని. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇచ్చానంటే మనం ఏని ప్రింట్ చేస్తే తెలుస్తుంది. సో ఇక్కడ ఏలో ఫాల్స్ ఉంది, సారీ. సో ఇప్పుడు చూద్దాం. ఏ వాల్యూ ఎంత ఉంది, 6 ఉంది. బి వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. నేను ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి రాశాను. దాని మీనింగ్ ఏంటి, ఏని బితో యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఏలో స్టోర్ చేయమని. ఏలో ఎంత ఉంది, 6+7 ఎంత, 13. సో 13 ఏలో స్టోర్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏ వాల్యూ ప్రింట్ చేస్తే 13 వచ్చింది. సో ఇక్కడ నేను మైనస్ రాస్తే ఏలో నుంచి బిని సబ్ట్రాక్ట్ చేసి దాని రిజల్ట్ని మళ్ళీ ఏలోనే స్టోర్ చేయమని, -1. నెక్స్ట్ ఇక్కడ నేను మల్టిప్లికేషన్ రాస్తే ఏని బితో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని ఏలో స్టోర్ చేయమని. సో ఈ ఈక్వల్ టు ఉంది కదా, దీనికి లెఫ్ట్ సైడ్ మనకున్న ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ యూజ్ చేసుకోవచ్చు, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ లిస్ట్ని చూసినట్టయితే
ఇవన్నీ షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ అనమాట. ఈ 3 నెక్స్ట్ స్లైడ్‌లో ఉన్నాయి. అవి చెప్తాను. మనకి ఈ పవర్ అనేది ఏదైతే ఉందో 2 పవర్ 4 రాస్తున్నా. 2 పవర్ 4 అంటే చిన్నది కదా! సో, ఇది కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే 2 స్టార్స్ యూజ్ చేస్తే అక్కడ మనకి పవర్ అనే ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో, నేను ఏలో 2 పెడుతున్నా. బిలో 4 పెడుతున్నా. అది ఏ పవర్ బి అంటే ఏంటి? 2 పవర్ 4 అంటే 16 కాబట్టి 16 ప్రింట్ అయింది. సో, ఇది పవర్ సింబల్. పవర్ ఆపరేషన్ జరగడానికి స్టార్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇవి జనరల్‌గా బైనరీ లెవెల్‌లో అంటే సిస్టమ్ లెవెల్‌లో ఏదైతే ప్రోగ్రామింగ్ ఉంటుందో దానికోసం యూజ్ చేస్తారు. హై లెవెల్‌లో తక్కువ ఇవి యూజ్ చేసేది. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి నార్మల్‌గా మనం నంబర్స్ పాస్ చేస్తాం కదా! వాటి మీద ఆపరేషన్ అనేది జరగదు. అంటే వీటిని బైనరీ కింద కన్వర్ట్ చేసి అప్పుడు ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇందాక లాజికల్ అండ్ చూసాం ఈ సింబల్. ఇదేం చేస్తుంది? దీనికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండిట్లోనూ ట్రూ ఉంటే అప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది. లేకపోతే ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. ఒక్క అండ్ సింబలే యూజ్ చేస్తే దీన్ని బిట్ వైజ్ అండ్ అంటారు. ఇదేం చేస్తుందంటే దీన్ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తుంది. దానికి పాస్ చేసిన 2 నంబర్స్‌ని బైనరీ నోటేషన్స్ వస్తే ఓకే. లేకపోతే జస్ట్ ఇది స్కిప్ చేసేయొచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు నేర్చుకోండి. 5ని బైనరీ ఫామ్‌లో రాయాలి అనంటే 0, 1, 0, 1. అదే 1ని బైనరీలో 0, 0, 0, 1. 4 ప్లేసెస్ రాస్తున్నాను బైనరీలో. అందుకు ఇక్కడ ముందు 3 జీరోస్ ఉన్నాయి 1కి. 5ని బైనరీలో రాస్తే 101 నేను జస్ట్ ఒక నెంబర్ యాడ్ చేశాను. అంటే లెఫ్ట్ సైడు. అంటే ఇప్పుడు మనకి డెసిమల్‌లో 030 తీసుకుంటే దాని మీనింగ్ ఏంటి? 30 కదా! అంటే లెఫ్ట్ మోస్ట్ సైడ్ ఎన్ని జీరోస్ వేసుకున్నా ఏం వాల్యూ ఉండదు. అదేవిధంగా బైనరీలో కూడా ఈ నెంబర్‌కి బాగా లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోస్ వేసుకున్నా అదే వాల్యూ ఉంటుంది. 1 అని బైనరీలో రాస్తే ఇదొచ్చింది. ఇప్పుడు ఈ బిట్ వైజ్ అండ్ ఏం చేస్తుందంటే ఇలా బైనరీలో రాసాక ఒక్కొక్క లెవెల్‌లో ఉన్న బిట్స్‌కి ఇలా అండ్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ బిట్‌కి అండ్ ఆపరేషన్. అండ్ ఆపరేషన్ ఏం చేస్తుంది? 2 ట్రూ అయితే ట్రూని ఇస్తుంది. లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. 1 అంటే ట్రూయే కదా! 0 అంటే ఫాల్స్. సో, 1 అండ్ 1 అంటే ఎంత? ట్రూ కాబట్టి 1 ఇస్తుంది. అదేవిధంగా 0 అండ్ 0. 2 జీరోలో ఉన్న జీరోయే కదా అండ్‌లో. అదేవిధంగా 1 అండ్ 0. 0 ఇస్తుంది. సో, ఈ 2 జీరోస్ ఉంటే యాక్చువల్‌గా జీరోయే కదా! సో, ఇలా వచ్చింది కదా! ఏదైతే ఉందో బైనరీలో ఉంది. కానీ మనకి అవుట్‌పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది? మళ్ళీ దీన్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేసి ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తుంది. సో, 1 ఇందాక మనం 1ని బైనరీలోకి రాసాం. 0001. సో, అదే మనకి ఇక్కడ వచ్చింది. దాన్ని మళ్ళీ డెసిమల్‌లోకి కన్వర్ట్ చేస్తే 1. సో, ఇది అండ్. ఇది నెక్స్ట్ ఏంటంటే ఆర్. ఆర్ మనకి లాజికల్ ఆర్‌లో ఏముంది? రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే ట్రూ. లేకపోతే ఫాల్స్. అంటే ఏదో ఒక్కటి ట్రూ అయినా చాలు ట్రూ ఇస్తుంది. లేకపోతే ఫాల్స్. సో, ఇక్కడ ఏదైతే ఇందాక అండ చేసామో ఇక్కడ ఆర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే ట్రూ. ట్రూ అంటే ఏంటి? 1. సో, ఇక్కడ జీరోయే. ఎందుకంటే 2 జీరోస్. కానీ ఈ లైన్‌లో ఇందాక అండ కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూయే కదా ఆర్‌లో. సో, ఇక్కడ ట్రూ ఇస్తుంది. సో, ఇక్కడ 1 ఉంటుంది. సో, ఈ రెండిటి యొక్క ఆర్ ఆపరేషన్ 0101 వచ్చింది. దాని డెసిమల్ ఏంటి? 5 కదా! సో, అది రాదు. ఈ నాట్ అనేది యూనరీ ఆపరేటర్. అంటే దీన్ని తీసుకునేది ఒక ఇన్‌పుట్టేననమాట. సో, ఇక్కడ 5 అని ఇచ్చాం. ఇదేం చేస్తుందంటే దీన్ని కూడా బైనరీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో, ఈ బిట్ వైస్ అన్నీ బైనరీస్ కన్వర్ట్ చేసి అప్పుడు చేస్తుంది. ఇప్పుడేం చేస్తుందంటే ఇందులో ఉన్న ప్రతి బిట్‌ని ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ కింద. సో, 1 ఉంటే 0, 0 ఉంటే 1 పెట్టడం. సో, ఇక్కడ సేమ్ ఇలా 1010ని డెసిమల్‌లో 10 వస్తుందనమాట. నెక్స్ట్ ఎక్స్ఆర్. ఈ ఎక్స్ఆర్ ఏం చేస్తుందంటే ఇలా కంపేర్ చేస్తున్నాం కదా! దీనికి ఇచ్చిన 2 వాల్యూస్ ఈక్వల్ కాకపోతే అప్పుడు ట్రూనిస్తుంది. 2 ఈక్వల్ అయితే ఫాల్స్ ఇస్తుంది. అంటే 1, 0 2 ఈక్వలా కాదా? ఈక్వల్ కాదు. కాబట్టి ట్రూనిస్తుంది. ట్రూ అంటే ఏంటి? 1. 0, 1. సో, ఇక్కడ నేను తీసుకున్న దాని ప్రకారం అన్నిటికీ ట్రూయే వస్తాయి. ఎందుకంటే ప్రతి లైన్‌లోనూ 2 ఈక్వల్ కాదు కాబట్టి. సో, ఇప్పుడు ఇది తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి 01, 01 నెక్స్ట్
జీరో 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 వన్. సో 1 1 రెండు ఈక్వలే కదా, అప్పుడు మనకి ఏమొస్తుంది జీరో. ఇక్కడ లైను 0 0 రెండు ఈక్వలే కదా, ఎక్స్ఆర్ ఏం చేస్తుంది, రెండు ఈక్వల్ అయితే ఫాల్స్ని, రెండు ఈక్వల్ కాకపోతే ట్రూని. సో ఇక్కడ 1 0 ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ ట్రూ. నెక్స్ట్ 0 0 రెండు ఈక్వలే కాబట్టి మళ్ళీ 0 ఇలా వస్తుంది. సో ఇది 0100 అంటే 4 బై డెసిమల్. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటంటే, ఈ లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఈ సింబల్ లెస్ దెన్ సింబల్స్ 2 సార్లు రాస్తే అది లెఫ్ట్ షిఫ్ట్ అనమాట. ఈ లెఫ్ట్ షిఫ్ట్ ఏం చేస్తుందంటే, లెఫ్ట్ సైడ్ ఏదైతే నెంబర్ రాసామో దాన్ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దీన్ని బైనరీ కింద కన్వర్ట్ చేయడం ఏంటంటే 5ని 01 01 దాన్ని బైనరీ కింద కన్వర్ట్ చేసి బిట్స్ని ఒక పొజిషన్ లెఫ్ట్ సైడ్ ఒక పొజిషన్ వెనక్కి మూవ్ చేస్తుంది. 0101లో అన్నీ ఒక పొజిషన్ ముందుకు వెళ్తున్నాయి. సో ఇలా వస్తుంది. సో ఈ జీరో అనేవి ఒక పొజిషన్ వెనక్కి రావాలి, ముందుకు కాదు, సారీ బ్యాక్కి వెళ్ళాలి. సో ఈ జీరో అనేది ఇలా వచ్చింది. ఈ జీరో ప్లేస్లో దాని రైట్ సైడ్ ఉన్నది ఏదైతే ఉందో అది వస్తుంది, దాని ప్లేస్లో ఇది వస్తుంది. సో ఇలా వచ్చేసాక ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని డిస్కార్డ్ చేసేస్తుంది. సో రిమైన్ ఇక్కడ మనకి ఇంతకుముందు 4 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు ఒకటి తక్కువ అవుతుంది కదా, దాని ప్లేస్లో జీరోస్ని పెడుతుంది. ఈ ఆపరేషను రిజల్ట్ 1010 ఇలా వచ్చింది. అదే రైట్ షిఫ్ట్ ఏం చేస్తుందంటే రైట్ సైడ్కి ఒక పొజిషన్ మూవ్ చేస్తుంది. సో యాక్చువల్గా ఇలా ఉన్నాయి, అన్నిటినీ ఒక పొజిషన్ రైట్కి మూవ్ చేస్తుంది. అంటే ఈ వన్ అనేది ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఈ జీరో అనేది ఈ ప్లేస్కి వస్తుంది, తర్వాత ఈ 1 అనేది ఈ ప్లేస్కి వస్తుంది. సో ఈ జీరో అనేది ఈ ప్లేస్కి వస్తుంది. రైట్ షిఫ్ట్లో ఈ 1ని ఒక పొజిషన్ రైట్కి మూవ్ చేస్తున్నామంటే దీని యాక్చువల్ రేంజ్ కన్నా అది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని డిస్కార్డ్ చేస్తుంది. సో మనకి ఇది ఉన్నది. సో ఇప్పుడు మనకి ఇది అన్నిట్లో ప్రతి బిట్టు ఒక పొజిషన్ రైట్కి మూవ్ అయిందంటే ఇక్కడ మనకి గ్యాప్ వచ్చింది కదా, దాన్ని కూడా జీరోతో ఫిల్ చేస్తుంది. ఇది రైట్ షిఫ్ట్. ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే స్లైడ్లో ఎగ్జాంపుల్ అది ఇచ్చాను కదా, దాంతో చెప్తున్నా. B1. సో ఈ బిట్ వైజ్ ఆరో ఆపరేటర్ సింబల్ ఏంటి, ఏ ఒక అండే రాస్తే అది బిట్ వైజ్, 2 అండ్స్ రాస్తే అది లాజికల్. మనకేమొచ్చింది 1 వచ్చింది. ఇంతకుముందు మనం స్లైడ్లో చూసింది కూడా అదే కదా, ఏని బిట్ వైజ్ 100 చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఇది బైనరీలో, దాన్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేసి మనకు వస్తుంది. సో ఇప్పుడు నేను ఆర్ పెడుతున్నా. సో ఈ ఆర్ సింబల్ ఇదన్నమాట. సో 5. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 5 వచ్చింది కదా రిజల్ట్ ఈ లైన్లోది.